రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని దెందులూరు నియోజకవర్గం గుడివాడలంక గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మోరు విజయరామరాజు, జయమంగళ దొరబాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వట్లూరు పంచాయతీ పరిధిలో జిల్లా డ్వాక్రా మహిళల ట్రైనింగ్ సెంటర్లో ఈరోజు దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ రావు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. డైనమిక్ శాసనసభ్యులు దెందులూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో అందరికీ అవసరమైన సేవలను అందిస్తున్నారని అన్నారు. చింతమనేని ప్రజల మనిషి, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండే మనిషిని పలువురు డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు. జై చింతమనేని, జై చింతమనేని, జై చింతమనేని, చింతమనేని నాయకత్వం, చింతమనేని నాయకత్వం, చింతమనేని నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. నా పేరు జయమంగళ దొరబాబు. మాది దెందులూరు నియోజకవర్గం, ఏలూరు రూరల్ మండలం, గుడివాకలంక గ్రామ పంచాయతీ. మరి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరంన్నర కాలమైంది. మరి అలాగే సూపర్ 6 పథకాలు చెప్పిన విధంగా మాట తోచా తప్పుకోకుండా మరి 6 పథకాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసి ఉన్నారు. దాంట్లో భాగంగా మరి ఈరోజు ఆటో కార్మికులకు, ఆటో డ్రైవర్లు అన్నలకు మరి చేదోడు వాదోడుగా మరి వాళ్ళకు కూడా ఉచిత మరి ఫ్రీ బస్సు మహిళలకు పెట్టి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి దానికి ఆటో వాళ్ళు ముందులో చాలా బాధపడిపోయారు. మాకు కిరాయిలు దొరకట్లేదు, మాకు ఆర్థిక సహాయం ఎలాగా, మా మరి భార్యలను ఎలాగా మేము బతికించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా బాధపడ్డారు. దాన్ని ఆలోచించి మరి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం ఉండగానే ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం అని మాట్లాడుకుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు మరియు మన దెందులూరు టైగర్ చింతమనేని ప్రభాకర్ గారు కూడా మరి ఎంతో ఆలోచించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేందుకు వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేపడుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, మన దెందులూరు టైగర్ చింతమనేని ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు మోరు విజయరామరాజు, గుడివాకలంక ఏలూరు రూరల్ మండల కో క్లస్టర్ ఇన్ఛార్జ్. ప్రధానంగా సూపర్ 6 హామీలు అమలులో భాగంగా గత ఆగస్టు 15వ తారీఖున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏది హామీ ఇచ్చిన సూపర్ 6 లో భాగంగా ఈ ఫ్రీ బస్ అనేది మహిళలకు హామీ నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిరోజు లక్షలాది మంది మహిళలు ఉచితంగా వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఆర్టీసీ ఒక భాగమైంది. అలాగే నిరుపేద కుటుంబం, అలాగే పేదరికం ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఒక చేయూత ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా ఒక కార్యాచరణలో భాగంగా ఈ ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమాన్ని ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ఆంధ్ర మాస్ లీడర్ శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి సారథ్యంలో ఈ ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వారి ఈ డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలను జమ అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ అనే భాగంగా ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆటో డ్రైవర్ సంఘాలు
ఈ రోజున ఎంతో రుణపడినని చెప్పి సందర్భంగా మరోసారి తెలియపరుచుకుంటూ ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనేది ఎన్డీఏ కూటమి యొక్క గెలుపుకు నిదర్శనం, ఎన్డీఏ కూటమి యొక్క భవిష్యత్తుకు నిదర్శనం. రానున్న కాలంలో కూడా ఈ సూపర్ 6 సూపర్ హిట్ అవడం వల్ల ఈ ప్రభుత్వం అనేది కొన్ని భవిష్యత్తు కాలంలో ప్రజల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్య రంగాల్లో ఒక స్థిరమైన అభివృద్ధిని సాధిస్తుందని చెప్పి సందర్భంగా మా చింతమనేని ప్రభాకర్ గారు, మా గౌరవ శాసనసభ్యుల వారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం మాకు ఎంతో ఆనందం ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటా ఉన్నాం.